కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ కూడా ప్రారంభించింది. ఆర్జీకర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ను విచారిస్తోంది. బాధితురాలి వెంట ఉండే తోటి ట్రైనీ డాక్టర్లను సైతం విచారిస్తున్నారు. డాక్టర్ల ఆందోళనల నేపథ్యంలో ఈ కేసును సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా స్వీకరించింది. హాస్పిటల్స్ లో రక్షణ కోసం వైద్యులు రోడ్డెక్కారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ జరిగింది. వైద్యురాలిపై అత్యాచారం సంఘటనను భయంకరమైన చర్య సుప్రీంకోర్టు అభివర్ణించింది. దర్యాప్తులో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది. దారుణ సంఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకోకుండా బెంగాల్ ప్రభుత్వం, ఆసుపత్రి అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు మహిళలు, వైద్యుల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 22వ తేదీలోపు అత్యాచార సంఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు వైద్యులు, వైద్య రంగంలోని ఉద్యోగుల భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ కేసులో గురువారంలోగా సీబీఐ స్టేటస్ రిపోర్ట్ను దాఖలు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా మహిళలు, వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. That's why we have not left it to just the High Court. The High Court, of course, consists of very seasoned judges. The Chief Justice was monitoring the investigation by the CBI, but we felt that this is now not a matter of a particular offence, however serious and horrendous the offence is, but something which affects the institution of healthcare pan-India. Therefore, the need for the Supreme Court. We welcome this. I think this must be done, Mulaz. All of us must be very positive. But Mulaz, I have only one request. Mulaz, I have only one request. Yeah, sorry. Lord, I need, my lord, 5 minutes on this, my lord. Yes. Who is the first informant? We were talking about the first information. Yes. Who is that first informant? Can you name us, please? Name him. Who is the first informant we who just- launched the FIR? The one I just find out, Mulaz. And we would also like to know the time of the registration of the The FIR. father of the victim. ఈ టాస్క్ ఫోర్స్లో 10 మంది సభ్యులతో కూడిన ప్రముఖ డాక్టర్లు, నిపుణులు ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే షెరిన్ అధ్యక్షతన జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. టాస్క్ ఫోర్సులో తెలుగు వారికి కూడా చోటు కల్పించింది సుప్రీంకోర్టు. ఏఐజీ హాస్పిటల్స్ చీఫ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ను సభ్యులుగా నియమించింది.